పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము నుండి 54వ వచనము వరకు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేనే భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అంతటి యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగితే తప్ప మీలో నిత్య జీవితము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రీస్తు ఉత్థాన కాలములో మనమందరము కూడా ఉన్నాం. క్రీస్తు ప్రభు మరణించాడు, తాను చెప్పిన విధముగా 3వ నాడు సజీవుడిగా లేచాడు. లేచిన తర్వాత యేసు ప్రభు స్వయంగా తను సజీవుడనని పలుమార్లు శిష్యులకు కనబడి నిరూపించుకున్నారు. వారిని తాకమన్నాడు. తోమాసు గారినైతే తనకి గాయాలలో వేలు ఉంచమన్నారు. మరొక సందర్భంలో మీ దగ్గర తినటానికి ఏమైనా ఉన్నాయా నాకు పెట్టండి అన్నారు. మరొక సందర్భంలో వారితో కలిసి ప్రయాణం చేశారు. ఇదంతా దేనికోసం, ఎందుకోసం? ఆయన సజీవుడిగా లేచిన తర్వాత శిష్యులకి 40 దినాల పాటు 50 దినాల పాటు కనబడి మరలా ఎందుకు వారి దగ్గరికి వచ్చాడు అంటే, దానికి సమాధానాన్ని మనం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయములో చాలా స్పష్టముగా లూకా గారి యొక్క నోటి నుండి మనం వింటాం ప్రియులారా. ఏమిటి అంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనములో, యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువు పరచుకొనెను. వాళ్ళు నమ్మలేకపోయారు. కారణం, అంతకుముందు ఎవరు కూడా చరిత్రలో కనీవిని కూడా ఎవరు కూడా మరణించినటువంటి వారు వారంతట వారిగా సజీవులుగా లేచినటువంటి వారు ఎవరు లేరు. కాబట్టి శిష్యులు నమ్మలేకపోతున్నారు. దీనిని అర్థం చేసుకున్నటువంటి క్రీస్తు భగవానుడు వారికి మరలా కనిపించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. వారి విశ్వాసాన్ని బలపరిచారు. అయితే ఈ రోజున మనం ప్రియులారా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం బలంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి అంటే, యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత కూడా పలుమార్లు ఆయన ఉత్థాన శరీరముతో శిష్యులతోటి దివ్య బలి పూజ చేస్తారు. జాగ్రత్తగా ఆలకించండి. వారితో కలిసి ఆయన దివ్య బలి పూజను సమర్పిస్తారు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఈనాడు మనం చదువుకున్న వాక్యములో యేసు ప్రభు చాలా స్పష్టముగా, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి రక్తము పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవం ఉండదో అని స్పష్టంగా చెప్పారు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో ప్రియరా ప్రభు అన్నాడు, ఏమని? ఇదిగో నా వాక్కును ఆలకించి ఆ వాక్యానుసారంగా జీవిస్తే తప్ప మీకు పరలోక రాజ్యం రాదని చెప్పారు. అలా చెప్పిన ప్రభువు ఈ రోజున మరొక ముందడుగు వేసి ఏమంటారంటే, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనములో యేసు వారితో, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. నిశ్చయముగా అంటే బల్లగుద్ది చెప్పటం, కరాఖండిగా చెప్పటం, నిక్కచ్చిగా చెప్పటం, అది తప్ప వేరొకటి లేదు అని స్పష్టంగా తెలియజేయటం. ప్రియులారా, క్రైస్తవులమైన మనందరము కూడా దివ్య బలి పూజకి మన విశ్వాసములో మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి. ఆ విషయానికి వస్తే, దివ్య బలి పూజకు మించినటువంటి ప్రార్థన కానీ ఆరాధన కానీ మరొకటి లేదు. దివ్య సప్రసాదానికి మించినటువంటి పవిత్రమైనటువంటి వస్తువు కానీ లేదా ఇతర ఏదైనా కానీ మరొకటి లేదు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, కరాఖండిగా నిశ్చయంగా తెలుసుకోవాలి.
ఇక నేను మొదట్లో ఒక మాట చెప్పాను, ఏమిటి అంటే ఉత్థానమైన క్రీస్తు భగవానుడు పలుమార్లు శిష్యులతో కలిసి దివ్యబలి పూజ చేశారు అన్నాను. మీకు నిరూపిస్తాను ప్రియులారా. ఒకసారి మనం లూకాసు వార్త 23వ అధ్యాయాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభు ఉత్థానమయ్యారు. ఉత్థానమైన తర్వాత శిష్యులలో ఇద్దరు ఎమ్మావు గ్రామానికి వెళుతున్నారు. వారు ఎలాగున్నారట? భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, నీరసంగా ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అటువంటి వారి మధ్యలోనికి యేసుప్రభు వచ్చారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనము. ఆ దినముననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడి దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గూర్చి మార్గమును ముచ్చడించుకొనుచుండరి. వారు ఇటు తర్కించుకొనుచుండగా యేసు వారిని సమీపించి వారి వెంట నడవసాగాను. వారు ఆయనను చూచిరి కానీ గుర్తింపలేకపోయేరి. మీరిప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు ఆయన వారిని అడిగాను. వారు విచారముతో నిలిచిపోయిరి. ఈ మాట ముఖ్యమండి. ఎలాగున్నారు వారు? విచారముతో, నిరుత్సాహంతో ఉన్నారు. దేనిని గురించిన నిరుత్సాహం వాళ్ళది? ఆ తర్వాత వాక్యంలో మనం ఏం చదువుకుంటామంటే, ఆయనే మెస్సయ్య అనుకున్నాం, యేసు ప్రభువే రక్షకుడు అనుకున్నాం, కానీ ఆయన చచ్చిపోయాడు, చంపబడ్డాడు. ఇది 3వ రోజు. మాలో కొందరు స్త్రీలు వెళ్ళి అక్కడ ఆయన శరీరం లేకుండా వచ్చి మాతోటి అది మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. ఇది వారి నిరుత్సాహానికి కారణమైంది. నిజంగా చెప్పాలంటే ఇది వారిని ఉత్సాహపరచాలి. ఏంటి? తాను చెప్పిన విధముగా 3వ నాడు సజీవుడిగా లేచాడని వారు సంతోషించాలి. కానీ వాళ్ళలో నమ్మకం లేదు. అపనమ్మకంలో కూరుకుపోయారు, ఆందోళనతో కూరుకుపోయారు, భయములో కూరుకొనిపోయారు. ప్రియులారా, ఒక మనిషి భయములో, ఆందోళనలో కూరుకొని పోయినప్పుడు నమ్మలేడు, దేన్ని కూడా విశ్వసించలేడు. కాబట్టి వీళ్ళు కూడా అలాగానే ఉన్నారు, భయములో కూరుకుపోయారు. ప్రభు విడిచిపెట్టలా వాళ్ళని. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నట్లుగా ఆయనే పలుమార్లు వారికి కనిపించి ఆయన సజీవుడనని వారికి నిరూపించుకొనిచుండెను. నిరూపించుకోవడానికి మరొకసారి వారి దగ్గరికి వచ్చాడు. ఎలా నిరూపించుకున్నారు? వారితో కలిసి ప్రయాణం చేస్తుంటే వాళ్ళు గుర్తించలేదు. మరి ఎలా వాళ్ళు గుర్తించేది? వారికి వేద సత్యాలను బోధించారు, మరొకసారి వాళ్ళు ఇంకా గుర్తించలేదు. మందమతుల్లాగా ఉన్నారట వాళ్ళు. వాక్యాలు మనం చదువుకుంటాం తర్వాత. మరి ఎలాగా వాళ్ళు గుర్తించేది యేసుప్రభుని, ఉత్థాన క్రీస్తుని. వారు చేరవలసిన గ్రామం వచ్చింది, వారు చేరవలసిన ఇల్లు వచ్చింది. వాళ్ళు ఊరికే అడిగారు, అయ్యా పొద్దువాలిపోయింది కదా, సంధ్యవేళ అయింది కదా, మాతో ఉండండి, మాతో కలిసి భుజించండి అన్నారు. యేసు ప్రభు వెంటనే అంగీకరించాడు. అప్పుడేం జరుగుతుందో చూడండి పిల్లారా. మీతో ఒక మాట చెప్పాను ఈరోజు ప్రారంభంలో. ఉత్థానమైన క్రీస్తు ప్రభువు కూడా శిష్యులతో కలిసి దివ్య బలి పూజ చేస్తున్నారు అన్నాను. అది ఇప్పుడు నెరవేరుతుందండి. ఏం జరుగుతుంది? 29వ వచనము, లూకాసు వార్త 23వ అధ్యాయము 24వ అధ్యాయం అండి. అంతటా వారు ప్రొద్దువాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండండి అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. 30వ వచనములో, యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండెను. ఆయన రొట్టెను తీసుకుని ఆశీర్వదించి త్రుంచి వారికిచ్చెను. దానితో వారి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించరి, కానీ ఆయన అదృశ్యుడాయను. ప్రియులారా, ఒక మాట చెప్పాను మీతోటి. ఉత్థానమైన క్రీస్తు ప్రభువు కూడా శిష్యులతో కలిసి దివ్యబలి పూజ సమర్పించారు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ? వారి దగ్గర రొట్టె తీసుకొని దాన్ని విరచి వారికి ఇస్తున్నాడు. ఆ రొట్టె విరచుట యందు వారు యేసు ప్రభును గుర్తించారు. రొట్టె విరచటంలో యేసు ప్రభును వాళ్ళు చూచారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ప్రతిరోజు దివ్యబలి పూజకు వెళుతుండవచ్చు, ప్రతి ఆదివారం దివ్యబలి పూజలో పాల్గొంటుండవచ్చు. నీవు క్రీస్తును గుర్తిస్తున్నావా? క్రీస్తు ప్రభును చూడగలుగుతున్నావా? ఉత్థాన క్రీస్తు సందేశం ఇదే ఈ రోజున మనకి. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనములో యేసుప్రభు స్పష్టంగా, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవితం ఉండదని స్పష్టంగా చెప్పారు. మరి నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం? ప్రభువుని మనం దివ్యబలి పూజలో గుర్తిస్తున్నామా లేదా? ప్రియులారా, ఒక మనిషి జీవితంలో కొన్ని విషయాలు తాను మరణిస్తూ ఉండగా తనకు తెలియకుండానే తన తర్వాత వారికి విడిచిపెడతాడు. అవి ఆ తరువాత వారికి అమూల్యమైన సందేశాలుగా మిగిలిపోతాయండి. మా అమ్మ నాన్న ఫోటో నా రూమ్లో ఉంటుందండి. దానిని మధ్యలో ఒకళ్ళు చూసి
దాన్ని ఇంకా నాకు తెలియకుండానే దాన్ని ఫోటో తీసుకొని వెళ్ళి పెద్ద ఫోటోగా తయారు చేసి నాకు ఇచ్చారు. అది నా మెమరీ, మా అమ్మ నాన్న గురించి. అది నాకు అమూల్యమైనటువంటిదే. కారణం ఏంటంటే వారు నా కోసం ఎంతో చేశారు. వారు లేకుండా నేను లేను. దేవుడు వారి ద్వారా నన్ను ఈ స్థాయికి తెచ్చాడు. అదేవిధంగా కొన్ని విషయాలు ఉంటాయండి, మనం ప్రేమించే వారి నుండి, మనల్ని ప్రేమించే వారి నుండి మనం దాచుకునేవి, భద్రపరచుకునేటువంటివి. అవి వాళ్ళని గుర్తు చేస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, యేసు ప్రభు యొక్క ఆ శరీర, ఆ దివ్య బలి పూజ ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే ఆయన మరణాన్ని, ఆయన ఉత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సజీవుడు, ఉత్థాన కాలంలో ఉన్నాం మనం. ఆయన సజీవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దివ్య బలి పూజ కంటే మించినటువంటి పరమ పవిత్రమైన ఆరాధన మరొకటి లేదు. అవును ప్రియులారా, ప్రతిసారి నువ్వు దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు నీకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి? ఈ క్రీస్తు భగవానుడు మరణించాడు నా కొరకై, మూడవ నాడు సజీవుడిగా లేచాడు, ఆయన సజీవుడైన దేవుడు అని నువ్వు గుర్తించగలగాలి. విశ్వాస పరమరహస్యంలో మనం ఏం చెప్తాం? గురువు అంటారు ఇది విశ్వాస రహస్యము అనగానే మనందరము కూడా యేసు మరణించను, యేసు లేచను, యేసు తిరిగి వచ్చును, ఇది విశ్వాస పరమరహస్యము. ఆయన లేచాడు, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి మనం దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు పిల్లారా, ఆయన మరణాన్ని, యేసువా మీ మరణమును ప్రకటించదము, తరువాత మాట మీ ఉత్థానమును చాటెదము, మీ మరలా వచ్చే వరకు వేచి ఉందుము. ఇదే క్రైస్తవునికి విశ్వాస పరమరహస్యం ప్రియులారా. దివ్యబలి పూజ ఈనాడు మనం చదువుకున్నాం. నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవితం లేదని ప్రభువు పలుకుతున్నాడు. ఈ దివ్యబలి పూజలో మనం పాల్గొంటున్నప్పుడు, ఆయనను మనం స్వీకరిస్తున్నప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి, ఏం ధ్యానం చేయాలి, ఏంటి మన జ్ఞాపకం రావాలి అంటే ఈ 3 విషయాలు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణించాడు, యేసు ఉత్థానమయ్యాడు, యేసు మరలా వస్తాడు. ఇది మనందరికీ ఒక గుండెకాయ లాంటిది. కాబట్టే శ్రీ సభ ఏమంటదంటే యూకరిస్ట్ ఈస్ ద సోర్స్, సమ్మిట్ అండ్ సెంటర్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి దివ్యబలి పూజ, దివ్య సప్రసాదం అనేటువంటిది కేంద్ర బిందువు. అది లేకుండా మనం క్రైస్తవ జీవితం లేదు. అదే నాంది పునాది ప్రియులారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దివ్య బలి పూజలో పాల్గొంటున్నప్పుడు పరిశుద్ధంగా పాల్గో. దివ్య బలి పూజకు మించినటువంటి ఆరాధన మరొకటి లేదని, దివ్య సప్రసాద ఆరాధన, దివ్య సప్రసాదానికి సంబంధించిన ఆరాధనకి మించినటువంటి మరొకటి లేదని మీరు కొంతమంది అనుకోవచ్చు. వేరే రకంగా చెప్పొచ్చు కదా ఫాదర్, నా వల్ల కాదు అది. ప్రభు అంటున్నాడు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవితం లేదు. ఆ తరువాత మనం చదువుకుంటే అక్కడ ఏమంటారంటే వాళ్ళు గొనుక్కుంటారండి. ఎవరు? ఈ యొక్క పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. ఏమని? అంతటా యూదులు ఒకరితో ఒకరు మనం భుజించుటకి ఇతడు శరీరమును ఎట్లాగే ఇవ్వగలడు. ఆ తర్వాత అయితే ఇంకా కొంచెం చదువుకుంటే పిల్లారా, 60వ వచనములో, యోహాను సువార్త 60వ అధ్యాయం 60వ వచనము, 6వ అధ్యాయం 60వ వచనములో ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు అని చెప్పుకొనేది. ఆ తర్వాత తన శిష్యులు దీనిని విని గొణుగుచున్నారు అని గ్రహించి యేసు, ఇది మీకు యవగింపుగా ఉన్నదా? అట్లయినా మనుష్య కుమారుడు ప్రభువే అడుగుతున్నాడండి, ఇది మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారా? నా శరీరాన్ని మీరు భుజించాలని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి నేను అంటున్నానండి, ప్రభు యొక్క శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానము చేస్తే తప్ప మనకు నిత్య జీవితం లేదు. ప్రభు ఈ మాటలు పలుకుతుంటే కొంతమంది వెళ్ళిపోయారంటండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో, ఇందువలన ఆయన శిష్యులు అనేకులు ఆయనను విడిచి వెళ్ళిరి, మరెన్నడూ ఆయనను వెంబడింపలేరు. ఎప్పుడు కూడా వెంబడింపలా. ఎందుకు? ప్రభు మీరు నా శరీరాన్ని భుజించాలని, నా రక్తాన్ని పానం చేయాలని చెప్పారు. వాళ్ళకి మిగిలినవన్నీ ఇష్టమేనండి. ఏంటి? వాక్యాన్ని వినండి అంటే ఓకే, పాటలు పాడండి అంటే ఓకే, ప్రార్థన చేయండి అంటే ఓకే, ఇవన్నీ బాగానే ఉంటాయి వాళ్ళకి. కానీ నా శరీరాన్ని భుజించాలి అంటే మాత్రం వాళ్ళకి ఇష్టం ఉండదు. సాతానుడి యొక్క పని ఇది. నేను చాలాసార్లు చెప్పాను. సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో వాక్యాన్ని బోధించండి ఎంతైనా కానీ, పాటలా పాడుకోండి మీ ఇష్టం, ఇంకా ప్రార్థన చేసుకోండి, కానీ యేసుప్రభు యొక్క శరీరాన్ని మాత్రం భుజించమాకండి, యేసుప్రభు యొక్క రక్తాన్ని మాత్రం పానం చేయమాకండి, దివ్య బలి పూజలో మాత్రం పాల్గొనమాకండి. ఆధునిక క్రైస్తవ్యాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. నేను చెప్పేది నిజమా కాదా? వాక్యాన్ని వింటాం, మనకి బాగా వాక్యం చెప్తాడు ఆయన,
నాకు కూడా ఇష్టమైన వాక్యం చెప్పటం, కానీ చెప్తున్నానండి, ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తాం? ఈ వాక్యంలో ఉన్న పరమాత్మ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ప్రభు యొక్క శరీరాన్ని మనం భుజించినప్పుడు, ఆయన రక్తాన్ని మనం పానం చేసినప్పుడే. ఈ వాక్కు మనల్ని ఆ దివ్యబలి పూజలో ప్రవేశించటానికి ప్రిపేర్ చేయాలి. ఆ ప్రభువును గుర్తించటానికి మనల్ని సిద్ధపరచాలి. ప్రభునందు ప్రియులారా, ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. అయ్యా, నీ దివ్య సప్రసాదంలో ఉన్న మహాశక్తి మహిమను మేము గుర్తించులాగున మాకు సహాయం చేయండి. ప్రొటెస్టెంట్ పెద్ద పాస్టర్, పెంటెకోస్టల్ పాస్టర్, అమెరికాలో కొన్ని లక్షల మంది వెళ్తారు ఆయన దగ్గరికి. ఆయన బెన్నీ హిన్, ఆయన ఒప్పుకున్నాడండి పబ్లిక్గా. ఇంకేం కావాలి మనకి? అంటే వాళ్ళు ఒప్పుకుంటేనో నిజమా కాదండి అనేది, శత్రువులు కూడా అంగీకరించాల్సిందే. ఇది సత్యం. కాబట్టి కథోలిక శ్రీ సభలో ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తారు. దివ్య ప్రసాదంలో యేసు ప్రభు ఉన్నాడని వాళ్ళు నమ్ముతారు అని ఆయన చెప్పాడు. ఆ ప్రభువుని వేడుకుందాం. దివ్య ప్రసాద ప్రభువా, మమ్ము దీవించి ఆశీర్వదించి మీ శక్తిని మాకు దయచేయి తండ్రి అని తలల వంచి వేడుకుందాం. పిల్లారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఓ దివ్య ప్రసాద ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రత్యేకమైన రీతిలో ప్రభు, ఈ రోజున మీ శరీరాన్ని భుజించి మీ రక్తాన్ని పానము చేస్తే తప్ప నిత్య జీవితం ఉండదు అని చెప్పావు నువ్వు. ప్రభువా, దివ్య బలి పూజను, దివ్య ప్రసాదాన్ని మా కొరకై ఏర్పాటు చేసినందులకు గాను మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, నీ దివ్య ప్రసాదం నిన్ను చూడటానికి, నీ నుండి శక్తిని పొందుకోవటానికి, ఆత్మీయ బలాన్ని పొందుకోవటానికి, పాపం మీద విజయాన్ని సాధించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ఓ యేసు రాజా, ఓ దివ్య ప్రసాదనాథుడా, ఈనాడు ఈ దివ్యబలి యొక్క వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రభు మీరు అమితంగా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి నాయన. ముఖ్యంగా నేను సురక్షితంగా ప్రభువా హోలీ ల్యాండ్ నుంచి ఈ యొక్క పవిత్ర భూమి యాత్ర నుండి మరి తీసుకొని వచ్చినందుకు కానీ మీకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ ప్రభు నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి, సమాధానటువంటి వారికి నిజమైన శాంతిని దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. ప్రభువా, ముఖ్యంగా ఈ రోజున ఎక్కడ చూసిన యుద్ధాలు, పాకిస్తాన్, ఇండియా మధ్యలో, ఇప్పుడు నూతనంగా మరలా ఇజ్రాయెల్, ఇతర దేశాల మధ్యలో మరలా యుద్ధం జరుగుతుంది ప్రభువా. రష్యా, ఉక్రెయిన్ మధ్యలో ప్రభువా శాంతిని నెలకొల్పండి నాయన. శాంతి ప్రదాతవు నీవే. కుటుంబాలలో శాంతిని దయచేయండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు ప్రభువా పూజలు అర్పించమని, అదేవిధంగా ప్రార్థన చేయమని అడుగుతున్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారిని దీవించమని, ఆశీర్వదించమని. ముఖ్యంగా ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో ప్రార్థన చేయమని, వారందరి తలంపులను దీవించి, ఆశీర్వదించి, కాపాడి నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి, ఆశీర్వదించి, కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, పవిత్ర భూమి నుండి, హోలీ ల్యాండ్ నుంచి కొన్ని జపమాలలు, కొన్ని పవిత్రమైన వస్తువులు తేవటం జరిగింది. మీలో కొంతమంది అడిగారు, నాకు అందరూ గుర్తులేదు, దయచేసి క్షమించండి. ఎవరైతే ముందుగా అడిగారో ముఖ్యంగా జపమాల గురించి, పవిత్రమైన వస్తువులు తెమ్మని, నేను ముఖ్యంగా యోర్దాను నదిలో ఉన్న నీళ్లు తెచ్చుకుంటాను. అక్కడ ఉన్నటువంటి కొన్ని రాళ్ళు, ముఖ్యంగా సినాయి కొండ దగ్గర ఉన్నటువంటి కొన్ని రాళ్ళు తెచ్చుకున్నాను. ఇటువంటి వస్తువులు నేను తెచ్చుకున్నాను. ఎవరైతే కావాలో నేను పోస్ట్లో పంపించలేను, చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను విజయవాడలో పాస్టల్ సెంటర్లో ఉంటాను. ఎప్పుడైనా మీరు విజయవాడ వచ్చినట్లయితే, నన్ను కలిసినట్లయితే నన్ను జ్ఞాపకం చేయండి. ఫాదర్ గారండి, మీరు హోలీ ల్యాండ్ నుంచి తెచ్చినటువంటి పవిత్రమైన వస్తువుల్లో ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగితే తప్పనిసరిగా నేను ఉదారంగా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అందరి కోసం పవిత్ర భూమిలో ప్రార్థన చేస్తాను. కొన్ని స్థలాలకు వెళ్ళలేకపోయాం. ఒకటి, మేము అక్కడ ఉన్నప్పుడు పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందండి. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వెళ్ళినటువంటి పవిత్రమైన ప్రదేశాలు అన్నింటిలో కూడా మీకోసం ప్రార్థన చేశాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఈ వాక్యాన్ని 10 మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.